consultant medical oncologist from Renova Cancer Hospitals, Mulur Crossroads. ఈరోజు ఈ వీడియో ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాల గురించి చెప్పడానికి వచ్చానండి. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటంటే ఏజ్ అండి. ఏజ్ మోర్ దెన్ 50 or 55 ఉన్న వాళ్ళ లోపల బ్రెస్ట్ క్యాన్సర్ కామన్గా చూస్తూ ఉంటాం. రెండో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్ అండి. హార్మోనల్ ఫ్యాక్టర్స్ లోపల ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి కండిషన్స్ లోపల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడ మనం ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ని చూడొచ్చు అని అంటే సంతానం లేనటువంటి వాళ్ళల్లో, ముట్టు ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిన వాళ్ళల్లో అండ్ లేట్ ఏజ్లో ముట్టు ఆగిపోయిన వాళ్ళల్లో, ఫస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ 35 years తర్వాత అయిన వాళ్ళల్లో, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ యూస్ చేసిన వాళ్ళల్లో, ఓరల్ కంబైన్డ్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేసిన వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళ లోపల మనకి ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. మూడో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఫెమిలియల్ ఫ్యాక్టర్స్ అండి. ఫ్యామిలీలో కనుక ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతకుముందు కనుక వచ్చి ఉంటే, అమ్మ సైడ్ కానీ నాన్న తరపున కానీ అమ్మ తరపున కానీ వచ్చి ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా ఆడవాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా జెనెటిక్గా చూసుకున్నట్టయితే BRCA1, BRCA2 మ్యూటేషన్స్ అనేవి కామన్ అండి. BRCA1 మ్యూటేషన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది 85% ఉంటుంది. BRCA2 వల్ల బ్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది 63% ఉంటుందండి. నాలుగో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ అండి. బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ అంటే లోబులర్ కార్సినోమా ఇన్ సిటు కానీ, లేకపోతే ఎటిపికల్ హైపర్ప్లేషియా అలాంటి బ్రెస్ట్ కండిషన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఐదో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే 60 పైబడిన వాళ్ళల్లో, ముట్టు ఆగిపోయినటువంటి వాళ్ళ లోపల అధిక బరువు అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇంకా డైటేరియన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్కి వచ్చేస్తే డెఫిషియన్సీ ఆఫ్ కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ లైక్ విటమిన్ C కానీ, జింక్ కానీ, విటమిన్ A కానీ లోపం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అధికంగా ఆల్కహాల్ ఇంటేక్ కూడా ఇట్ విల్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఇక సిక్స్త్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి డెన్స్ బ్రెస్ట్స్. కొంతమంది లోపల బ్రెస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉన్న బ్రెస్ట్ ఉన్న వాళ్ళల్లో అందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందంటే అది అపోహ అండి. ఏ ఆడవాళ్ళల్లో అయితే బ్రెస్ట్ పెద్దగా ఉండి ఆ పెద్దగా ఉన్న బ్రెస్ట్కి కారణం వాళ్ళ గ్లాండ్యులర్ కాంపోనెంట్ అంటే గ్రంథుల శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సెవెంత్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లోపల ఎక్స్పోజర్ టు ద రేడియేషన్ ఎట్ ఎర్లియర్ ఏజ్ టు ద చెస్ట్ వాల్. ఒకప్పుడు లింఫోమా ట్రీట్మెంట్కి మ్యాంటిల్ సెల్ రేడియేషన్ అని చెప్పి చెస్ట్కి ఇచ్చేవాళ్ళు. సో యూజువల్గా మ్యాంటిల్ జోన్ రేడియేషన్ అంటాం. ఇది లింఫోమా ట్రీట్మెంట్లో ఇస్తాం. ఆ లింఫోమా ఏంటంటే హాడ్జ్కిన్స్ లింఫోమా. ఇది యూజువల్గా 30-35 years ఏజ్ ఉన్న వాళ్ళల్లో కామన్గా చూస్తాం. కాబట్టి లెస్ దాన్ 30 years ఏజ్ ఉన్న వాళ్ళల్లో రేడియేషన్ ఎక్స్పోజర్ విల్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఆటమిక్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినటువంటి ప్రదేశాల్లో కానీ, ఆ ప్రదేశాల దగ్గరలో నివసించే వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సో అలాగే ఇలాంటి మంచి వీడియోలు మంది చేయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. Kindly share, subscribe, comment and like the video. Thank you.